చిన్న పిల్లల్లో చాలామందికి ఎమోషనల్గా కొంత బిహేవియర్ చేంజ్ ఉంటుంది, సోషల్గా ఉండేసరికి బిహేవియర్ ఒకలా ఉంటుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. ఇలా చాలా స్టేజెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా 3 to 6 years ఆఫ్ ఏజ్ వెరీ క్రూషియల్ అంటారు. సో ఆ టైంలో ఈనాటి టాపిక్లో మనం ముఖ్యంగా ఎమోషనల్ బిహేవియర్ గురించి మాట్లాడుకున్నట్లయితే చిన్నపిల్లలకు కూడా ఎమోషన్స్ ఉంటాయా? ఎస్, డైరెక్ట్గా చెప్పాలంటే ఉంటాయండి. మీరే గమనించండి, చిన్నపిల్లలు అంటే మీరు 3 years నుంచి స్టార్ట్ చేశారు, బట్ పిల్లల ఎమోషన్స్ అన్నవి ఒక 6 months దాటినప్పటి నుంచి మొదలవుతాయి. ఓకే. సో చూడండి, ఒక చిన్న బేబీని ఎవరైనా మీ చుట్టాల్లో మీకు తెలిసిన వాళ్ళు ఒక 8 months బేబీ 9 months బేబీని వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తీసుకుందామంటే గబుక్కుని స్ట్రేంజర్స్ ఎవరైనా వస్తే వాళ్ళు భయాన్ని ఎలా చూపిస్తారు? ఏడుస్తారు. ఓకే, అదే వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు, మనం వెళ్ళి నవ్వాము, వాళ్ళకి ఇష్టమైనవి ఇచ్చాము, వాళ్ళ సంతోషాన్ని వెంటనే ప్రదర్శిస్తారు నవ్వుతా. లేదంటే అప్పటికి వాళ్ళకి ఇంకా లాంగ్వేజ్ స్కిల్స్ అనేది డెవలప్ అవ్వదు కాబట్టి జస్ట్ సౌండ్స్తో వాళ్ళ సంతోషాన్ని ప్రదర్శిస్తారు. అలాగే సడన్గా ఏదైనా డార్క్నెస్ లేదంటే ఏదైనా భయపడ్డారనుకోండి, భయాన్ని కూడా ఉలిక్కిపాటుతో ఏడవటం ప్రదర్శిస్తారు. అలాగే అమ్మ దూరంగా వెళ్ళిపోయింది, సో అంటే బాధ, అంటే తనకి ఇష్టమైన టాయ్ అని ఇంకా అంతవరకు తెలియదు. ఎవరైనా దగ్గర వాళ్ళు ఇష్టమైన వాళ్ళు దూరం అయిపోయారు, సో వెంటనే ఆ బాధ కూడా వాళ్ళు చూపిస్తారు. సో ఎమోషన్స్ అనేవి 6 months తర్వాత నుంచి మొదలవుతాయి. ఈ 3 years వచ్చేటప్పటికి ఇంకా కొన్ని ఎమోషన్స్ వీళ్ళల్లో ప్రామినెంట్గా ఉంటాయండి. బేసిక్ ఎమోషన్స్ అన్నీ కాదు కానీ, అంటే జనరల్గా ఆ ఏజ్ పిల్లల్లో ఫియర్ ఉంటుంది, అంటే భయం, కోపం, సంతోషం, అలాగే క్యూరియాసిటీ. ఈ ఏజ్ అంటే అన్నీ తెలుసుకోవాలి అంటే దిస్ ఈజ్ ఎ క్రియేటివ్ ఏజ్ అనమాట. క్యూరియాసిటీ ఉంటుంది, జాయ్ఫుల్నెస్ అఫ్ కోర్స్ ఉంటుంది, దీంతోపాటు గ్రీఫ్ అంటే బాధ విపరీతంగా, అంటే ఏదైనా ఫ్రెండ్ వెళ్ళిపోయినా, బొమ్మ ఇరిగిపోయినా, సో ఇలాంటివన్నీ కూడా అనమాట. ఇలాగా బేసిక్గా ఒక ఈ 7-8 ఎమోషన్స్ అన్నవి వాళ్ళల్లో ప్రామినెంట్గా కనిపిస్తాయండి. ఓకే. అయితే జనరల్గా ఈ ఏజ్ పిల్లల్లో మనం చూసేటటువంటి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి మేడం? ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అంటే మీకు పిల్లలకి భయం, కోపం, సో ఎక్కువగా ఇవి ఎక్కువ ఉంటుంది. జెలసీ ఈ ఏజ్ పిల్లల్లో. సో ఈ ఎమోషన్స్ని అంటే ఫస్ట్ మనం పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఆ ఫియర్కి కారణం ఏంటి, జెలసీకి కారణం ఏంటి, లేదు అంటే కనుక యాంగర్కి కారణం ఏంటి, బాధపడుతున్నాడు ఆ బాధకు కారణం ఏంటి, ఎందుకు క్యూరియస్గా ఉన్నాడు, దేని పట్ల క్యూరియస్గా ఉన్నాడు. సో ఇవంతా పిల్లల్ని మాంటిసోరీ ఏం చెప్తారంటే అబ్జర్వ్ అండ్ అబ్జర్వ్. ఓకే, పిల్లల్ని గమనిస్తూ ఉండండి, వాళ్ళు ఎలాగో మిమ్మల్ని గమనిస్తారు, మీకు తెలియదు కానీ మీకన్నా తెలివైన వాళ్ళు పిల్లలు. అవును, మనం ఏం చేసినా వాళ్ళు రిపీట్ చేస్తారు. దట్ ఈస్ అన్ ఇమిటేటివ్ ఏజ్ అండి. 3 to 6 years అన్నది వెరీ క్రూషియల్ పీరియడ్. యాజ్ యూ సెడ్, ఇమిటేటివ్ ఏజ్, టాయ్ ఏజ్ అండ్ క్యూరియాసిటీగా ఉంటారు. క్రియేటివ్ ఏజ్, క్యూరియస్ ఏజ్ అండ్ ప్రీ గ్యాంగ్ ఏజ్ అంటారు ఆ ఏజ్ని. ఎస్, అంటే ఈ ఏజ్లో ఎక్కువగా ఈ సైకోసోషల్ డెవలప్మెంటల్ స్టేజెస్ అన్నవి 3 to 6 years పిల్లలకి చూసుకుంటే ఆ ఏజ్లో చాలా ఇనిషియేటివ్గా ఉంటారు పిల్లలు. ఇందాక అనుకున్నాం కదా, అంటే చాలా యాక్టివ్గా అన్నీ తెలుసుకోవాలి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. ఎస్, ఎక్స్ప్లోరింగ్ ఏజ్ అని కూడా అంటారు దీన్ని. సో అన్ని తెలుసుకోవాలన్న ఉత్సాహంగా, కుతూహలంగా ఉంటారనమాట. ఈ ఏజ్లో వాళ్ళని మనం జనరల్గా ఏం చేస్తాం, నువ్వు పడిపోతావు, అది ముట్టుకోవద్దు, అది పగిలిపోతుంది, ఇలాగ మనం నెగటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం వాళ్ళకి. సో ఇట్లా ఇస్తూ ఉండటం వలన వాళ్ళ మీద వాళ్ళకి పెద్దయ్యాక ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది, నేను చెయ్యగలను అనేది. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఆపేయటం ఒక నెగటివ్ ఇన్స్ట్రక్షన్స్, లేదంటే మనం అతి జాగ్రత్త వలన మనమే వాడికి అన్ని ఇచ్చేయటం. సో అప్పుడు వాడు ఎలా ఎదుగుతాడు, వాడిని ఎదగనివ్వాలి, పడనివ్వాలి, దెబ్బ తగలాలి, వాడి కోపం రావాలి, బాధ పడాలి, ఏడవాలి, అన్ని రకాల ఎమోషన్స్ వాడు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. వాడిని మనం జాగ్రత్తగా పెంచుతున్నాం, నొప్పే తెలియకూడదు అనుకుంటే యాజ్ ఎ పేరెంట్ మీరు చాలా తప్పు చేస్తున్నట్లే. ఫెయిల్ అయినట్టు. ఫెయిల్ అని చెప్పను, తప్పు చేస్తున్నాం మనం తెలియకుండా. ఏ పేరెంట్ ఫెయిల్ అవ్వాలి పేరెంటింగ్ లో అని అనుకోరు, బట్ తెలియక అతి జాగ్రత్త వలన, అతి ప్రేమ వలన చాలా బాగా
పెంచాలి అంటే సూపర్ మామ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుందండి. సో అంటే చాలా బాగా పెంచాలి అనే ఈ ప్రాసెస్లో కొన్ని తప్పులు చేస్తుంటాం.